హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పబ్బతి ట్యుటోరియల్స్. సెలవు నిబంధనల గురించి తెలుసుకుంటున్నాం. ఈ సెలవు నిబంధనలకు సంబంధించినటువంటి సిరీస్లో భాగంగా పార్ట్ 1లో సెలవు అంటే ఏమిటి, సెలవు యొక్క రకాలు ఏమిటి, దానిలో ఉండేటువంటి ప్రాథమిక అంశాలని తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడనట్టయితే చూడండి. ఈరోజు వీడియోలో సెలవు నిబంధనల్లో పార్ట్ 2. ఈ పార్ట్ 2లో సెలవులను ఎవరు మంజూరు చేస్తారు? సెలవులు వివిధ రకాలైనటువంటి సెలవులు ఉంటాయి. సెలవు మంజూరు చేసే అధికారం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కాంప్లెక్స్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, డిప్టీ ఈఓలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, అలాగే డిఎస్సి, గవర్నమెంట్, ఇన్ని స్థాయిల్లో సెలవులు మంజూరు చేసే అధికారం ఉన్నది. అయితే ఈ అధికారం ఎవరెవరికి ఏ రకంగా ఉంది? ఈ సెలవులు మంజూరు చేసే అధికారం ఏ అధికారికి ఎన్ని రోజులు మంజూరు చేసే అధికారం ఉన్నదో తెలుసుకుందాం. అట్లాగే ప్రిఫిక్స్ అఫిక్స్ అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. అదే రకంగా మిత్రులారా, ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, సెలవులు మంజూరు చేసే అధికారం ఎట్లా ఉంది, దానిలో రూల్స్ ఒక్కసారి తెలుసుకుందాం. జిఓఎంఎస్ నెంబర్ 58 22/4/2008 ద్వారా విద్యాశాఖలో వివిధ రకాల సెలవులు మంజూరు, రిపోర్టింగు, రీపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల యొక్క కాల పరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియమాల్ని స్వల్పంగా సవరిస్తూ జిఓ నెంబర్ 70 వచ్చింది 6/7/2009. దీని ప్రకారం ఉండేటువంటి మార్గదర్శకాలు ఏమిటి? ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు, ప్రైమరీ స్కూల్స్, యూపీఎస్ ప్రధానోపాధ్యాయులకు ఏం అధికారాలు ఉన్నాయి? తమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సహోపాధ్యాయులకి ఆకస్మికేతర సెలవులు అంటే సిఎల్, ఎస్సిఎల్ 15+7 22 ఉంటాయి కదా, అవి మంజూరు చేసే అధికారం మాత్రం ఉంటుంది. అట్లాగే హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు కూడా తమ పాఠశాలలో పనిచేసేటువంటి సహోపాధ్యాయులకి సిఎల్, ఎస్సిఎల్తో పాటు అదనంగా 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయొచ్చు. అది ఆప్పే కావచ్చు, లేకపోతే లాస్ అప్పే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ 4 నెలల పరిమితితోటి సెలవును మంజూరు చేయొచ్చు. అట్లాగే మెటర్నిటీ లీవ్ మంజూరు చేసే అధికారం కూడా ఉంది 6 నెలల వరకు. ఆ తర్వాత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉండేటువంటి పిఎస్, యూపీఎస్ ప్రధానోపాధ్యాయులకి క్యాజువల్ లీవ్స్, స్పెషల్ క్యాజువల్ లీవ్తో పాటు సిసిఎల్ ఇచ్చేటువంటి అధికారం కూడా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఉన్నది. ఆ తర్వాత స్టేజ్లో మండల విద్యాధికారి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మండల పరిధిలో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్స్, యూపీఎస్ ప్రధానోపాధ్యాయులకు ఆకస్మికేతర అంటే అదర్ దాన్ క్యాజువల్ లీవ్స్, ఓసీఎల్స్ మంజూరు చేసే అధికారం ఉన్నది. అట్లాగే ఉపాధ్యాయులందరికీ, తన మండల పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఏ సెలవైనా మంజూరు చేయవచ్చు. అంటే ఎంఈఓ గారు 4 నెలల సెలవు పర్మిషన్ ఇవ్వవచ్చు. ఇక డిప్టీ ఈఓ పోస్టులు ప్రస్తుతం లేవనే చెప్పాలి. చాలా జిల్లాల్లో డిప్టీ ఈఓలుగా అధికారం కూడా డిఓల దగ్గరే ఉంది. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి సిఎల్స్తో పాటు తన పరిధిలో ఉండేటువంటి హై స్కూలు, యూపీఎస్, పిఎస్లోని ఉపాధ్యాయులందరికీ 4 నెలలకు పైబడి 6 నెలల వరకు ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు. 4 నెలల వరకు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల పరిధిలో అయితే ఎంఈఓ గారికి 4 నెలల వరకు పర్మిషన్ ఉన్నది, వాళ్ళు సెలవిచ్చే అధికారం ఉన్నది. 4 నెలలు దాటిందంటే డిప్టీ ఈఓ ఇవ్వాల్సి ఉంటుంది సెలవులు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు డిప్టీ ఈఓలకి, ఎంఈఓలకి సిఎల్స్, అలాగే హెడ్ మాస్టర్స్ కూడా సిఎల్స్ మంజూరు చేస్తారు. డిప్టీ ఈఓ మండల విద్యాధికారులకు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ, తన పరిధిలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సంవత్సరం లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరు చేయవచ్చు. 6 నెలల వరకు డిప్టీ ఈఓ ఉంటుంది. 6 నెలలు మించితే 1 సంవత్సరం వరకు ఏ సెలవైనా డిఓ గారు మంజూరు చేస్తారు. ఆ 1 సంవత్సరం దాటింది అంటే తన పరిధిలో ఉండదు, అది డిఎస్సికి వెళ్ళాల్సింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా సరే 1 సంవత్సరం దాటింది అంటే 4 సంవత్సరాల వరకు ఏ రకమైన సెలవునైనా పాఠశాల విద్యా డైరెక్టర్ మంజూరు చేస్తారు. అంతకు మించితే ఆ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే డిఎస్సి
4 సంవత్సరాల వరకు సెలవు ఇవ్వచ్చు. ఏ రకమైన సెలవైనా 4 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చు. కొంతమంది 4 సంవత్సరాలకు మించి సెలవు పెట్టుకుంటారు. 5 సంవత్సరాల వరకు సెలవు తీసుకునే అధికారం కూడా ఉపాధ్యాయులకి ఉన్నది కాబట్టి 5 సంవత్సరాల వరకు సెలవు మంజూరు చేయాలంటే 4 సంవత్సరాల వరకు డిఎస్సి ఇస్తే 5 సంవత్సరాలు కావాలంటే మాత్రం ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన పరిస్థితి వస్తే 5 సంవత్సరాలు దాటింది అంటే మనకున్నటువంటి సెలవు నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగి రిజైన్ చేసినట్టుగానే భావించి ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5 సంవత్సరాల కంటే మించిన సెలవు వాడుకోవడానికి లేదు. ఇక ప్రిఫిక్స్ అఫిక్స్ అనుకున్నాం కదా, ఇది FR 68 ప్రకారంగా సర్వీస్ రూల్స్లో 5 ప్రకారం. ఈ ప్రిఫిక్స్ అఫిక్స్ అనేటువంటిది మనకు టర్మ్ హాలిడేస్ వచ్చినప్పుడు, ఫస్ట్ టర్మ్ హాలిడేస్ కానీ సెకండ్ టర్మ్ హాలిడేస్ కానీ వెకేషన్ సెలవులు సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు మాత్రమే ఈ రూల్ బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సంపాదిత సెలవు, అర్ధవేతన సెలవు, కమిటెడ్ సెలవు, అసాధారణ సెలవుకు ఇది వాడవచ్చు. ఇక ముందు వెనుక వేసవి సెలవులు, వేసవి సెలవులు ముందు వెనుక ఏ సెలవుకైనా ముందు వెనుక సెలవులు ప్రభుత్వ సెలవులను జత చేసి వాడుకోవచ్చు. ఏ సెలవులు వాడుకున్నప్పటికీ ముందు వెనుక ప్రభుత్వ సెలవులు వచ్చిన పక్షంలో నువ్వు వాడుకుంటున్నటువంటి సెలవుకి ముందు కానీ వెనక కానీ ప్రభుత్వ సెలవులు వచ్చినప్పుడు ప్రిఫిక్స్ అఫిక్స్ వాడుకోవచ్చు. ఇది ఆర్సీ నెంబర్ 1549 ప్రకారంగా. ప్రిఫిక్స్ సఫిక్స్ సెలవుల్లో 2 వాడుకోవడానికి లేదు, ఒక్కటి మాత్రమే వాడుకోవాలి. ముందు వెనక సెలవులు ఉన్నప్పుడు ఏదో ఒక్కటే వాడుకోవాలని నీ సౌలభ్యం నీ సౌకర్యానికి అనుగుణంగా. ఇక్కడ చూడండి, వేసవి సెలవుల సందర్భంలో క్లోజింగ్ డే లేదా రీఓపెనింగ్ డే రోజుల్లో ఒకరోజు హాజరైతే వెకేషన్ మొత్తాన్ని ప్రిఫిక్స్ సఫిక్స్ చేస్తారు. ఇలాంటి సమయంలో సెలవుకు ప్రిఫిక్స్ సఫిక్స్ కానీ ఏదో ఒకటి మాత్రమే వర్తిస్తుంది. ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, దాదాపు సమ్మర్ హాలిడేస్ 49 డేస్ అట్లా వస్తాయి కదా. ఇప్పుడు క్లోజింగ్ డే రీఓపెనింగ్ డే 2 హాజరవ్వాలా, ఒకటి హాజరవుతే సరిపోతుందా అన్నప్పుడు రెండిట్లో ఏదో ఒకటి హాజరవుతే సరిపోతుంది. మరి హాజరు కాని రోజు అది ఓసీఎల్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఎల్ చేయటానికి అవకాశం లేదు. కాకపోతే సౌలభ్యం ఏంటంటే ఏదో ఒక రోజు హాజరవుతే సరిపోతుంది, ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ చేసుకోవచ్చు అని ఇచ్చారు. హాజరు కాని రోజు మాత్రం ఓసీఎలే చేసుకోవాలి, సిఎల్కు అవకాశం ఉండదు. అయితే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ వాళ్ళు ప్రిఫిక్స్ సఫిక్స్ 2 వాడుకుంటున్నారట. అది కూడా మనకు అట్లాంటి అవకాశం కల్పించాలని కోరుతున్నాం. కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం ఇట్లాంటి ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంది. ఇది 4382 అనేటువంటి జీవోలు మనకు చెప్తున్నాయి. వెకేషన్ కాలంలో పాఠశాల క్లోజింగ్ డే రీఓపెనింగ్ డే ఏదైనా ఒక రోజు హాజరవ్వాలి. హాజరవ్వని రోజులు ఓసీఎల్గా పరిగణించబడతాయి. ఇంతసేపు మనం డిస్కస్ చేసాం. ఇక దసరా సంక్రాంతి సెలవులకు ప్రిఫిక్స్ సఫిక్స్ రూల్ వర్తించదు. ఇది 10/3/24 జీవో ప్రకారం ప్రొసీడింగ్ ప్రకారం. దసరా సంక్రాంతి సెలవులు మనకి ఎన్ని రోజులు ఇస్తారు? సాధారణంగా 11 లేదా 12 రోజులు, 15 రోజుల కంటే తక్కువ ఉంటాయి. 15 రోజులకు మించితే వెకేషన్ సెలవులు అంటాం కదా. కాబట్టి తక్కువ ఉన్నాయి కనుక వీటిని దసరా సంక్రాంతి సెలవుల్లో కంపల్సరీ క్లోజింగ్ డే, ఓపెనింగ్ డే, రీఓపెనింగ్ డే కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ అనే రూలు వర్తించదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే దసరా సంక్రాంతి పండుగలకు ప్రకటించే సెలవులు 15 రోజులకు మించి 10 రోజులకు మించి 15 రోజులకు లోపుగా ఉన్న సెలవులను షార్ట్ టర్మ్ సెలవులు అంటారు. 10 రోజులకు మించి 15 రోజులకు లోపు ఉంటే షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటాం. ఇట్టి సెలవులకు క్లోజింగ్ డే, రీఓపెనింగ్ డే 2 రోజులు తప్పక హాజరవ్వాలి. లేనిచో షార్ట్ టర్మ్ హాలిడేస్ అన్నీ కూడా ఓసీఎల్గా పరిగణించబడతాయి. 10 రోజులకు మించాలి, 15 రోజులకు తక్కువ ఉన్నటువంటి సెలవుల్ని ఉంటాయి. ఈ కంపల్సరీ అటెండ్ కావాలంటే పై రూల్లో కూడా మనం చెప్పుకున్నాం, లేకపోతే ఓసీఎల్. మొత్తం ఓసీఎల్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. దసరా సంక్రాంతి సెలవులకు పండుగలకు ప్రకటించేటువంటి సెలవులు 10 రోజులకు లోపు ఉన్నట్లయితే, ఒక్కోసారి 9 రోజులు 8 రోజులు వచ్చే పరిస్థితి కనుక ఉన్నట్లయితే అప్పుడు సిఎల్ వాడుకోవచ్చు. సిఎల్ తోటి కలిపి అది కూడా 10 రోజులకు మించకుండా వాడుకోవాలి. ఫస్ట్ అండ్ సెకండ్ హాలిడేస్ 8 రోజులు 9 రోజులు వచ్చాయి. నువ్వు 10 రోజులు సెలవులు 10 రోజుల వరకు వెళ్ళాల్సి ఉంది. అప్పుడు నువ్వు ఒక రోజు సెలవు సిఎల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 10 రోజులు మించొద్దు.
కండిషన్ 10 రోజులు మించిందంటే ఓసీఎల్ అవుతుంది. కాబట్టి 10 రోజులు మించొద్దు. 10 రోజులకు మించితే కంపల్సరీ 11వ రోజు హాజరు కావాల్సిందే. ఒకవేళ ఈ సెలవులు 9 రోజులు, 8 రోజులు, 7 రోజులు వచ్చాయనుకోండి, అప్పుడు సీఎల్ వాడుకోవచ్చు. అది కూడా 10 రోజులకు మించకుండా. ఇది ప్రిఫిక్స్, సఫిక్స్ సంబంధించినటువంటి నిబంధన. మిత్రులారా, ఇది సెలవును ఇచ్చే అధికారాలు ఎవరెవరికి ఉన్నాయి, ఎన్ని రోజుల వరకు ఉన్నాయటువంటి చెప్పే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.